వైకాపా లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 9 మందితో వైకాపా తొలి జాబితా ప్రకటించారు. అరకు లోక్సభ వైకాపా అభ్యర్థిగా గొడ్డేటి మాధవి, అమలాపురం అభ్యర్థిగా చింతా అనురాధ, అనంతపురం అభ్యర్థిగా తలారి రంగయ్య, బాపట్ల అభ్యర్థిగా నందిగాం సురేష్, కర్నూలు అభ్యర్థిగా సింగిరి సంజీవ్ కుమార్, హిందూపురం అభ్యర్థిగా గోరంట్ల మాధవ్, చిత్తూరు అభ్యర్థిగా నల్లకొండగారి రెడ్డప్ప, కడప అభ్యర్థిగా అవినాష్ రెడ్డి, రాజంపేట లోక్సభ వైకాపా అభ్యర్థిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని వైకాపా అధినేత జగన్ ఖరారు చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ తెలుసుకుందాం. రమణ, చెప్పండి, ఈ విషయంలో రమణ, ఈ జాబితాకు సంబంధించి పూర్తి వివరాలేంటి? పలు దఫాలుగా చర్చించినటువంటి అనంతరం వైకాపా అధినేత జగన్ పార్లమెంటు స్థానాలకు పోటీ చేసేటువంటి అభ్యర్థుల తొలి జాబితాను కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. మొత్తం ఇప్పటికీ 25 ఎంపీ స్థానాల్లో గాను ఇప్పటికీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి అయినప్పటికీ కూడా అంటే ముహూర్తం ప్రకారంగా పార్టీ జాబితాను ప్రకటించింది. ముందుగా అదృష్ట సంఖ్యగా భావించినట్లుగా చెబుతున్నారు. 9 మందితో ముందుగా 9 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. స్వామి స్వరూపానంద నిర్ణయించినటువంటి ముహూర్త సమయంలో ఈ జాబితాను విడుదల చేశారు. హైదరాబాద్ జగన్ నివాసంలోని లోటస్ పాండ్ లో పార్టీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఈ జాబితాను విడుదల చేశారు. జాబితాను పరిశీలిస్తే సిట్టింగ్ ఎంపీలు అంటే గత ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేసి ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసినటువంటి సిట్టింగ్ ఎంపీల్లో కేవలం 2 మాత్రమే తిరిగి జగన్ అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. వీరిలో కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి, అలాగే రాజంపేట నుంచి పివి మిథున్ రెడ్డి మాత్రమే తిరిగి పోటీకి అభ్యర్థులుగా నిర్ణయించారు. మిగిలిన అభ్యర్థులకు వచ్చినటువంటి జాబితాలో ఉండొచ్చని అంటున్నారు. మరి ఎంతమందికి స్థానం దక్కుతుందనేది స్పష్టత లేదు. అదేవిధంగా ఈసారి మిగిలిన అభ్యర్థులను ప్రకటించిన 9 మందిలో మిగిలిన 7 కొత్త వారని చెప్పాలి. అరకు నుంచి గొడ్డేటి మాధవి తొలిసారిగా వైకాపా గుర్తు మీద పోటీ చేస్తున్నారు. అలాగే బాపట్ల నుంచి పార్లమెంటు సమన్వయకర్తగా ఉన్నటువంటి నందిగాం సురేష్ ను బరిలో దింపుతున్నారు. అలాగే కర్నూలు అలాగే అనంతపురం స్థానాలకు గాను బీసీ అభ్యర్థులను పార్లమెంటుకు పంపుతామని చెప్పేసి పాదయాత్రలో జగన్ హామీ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు ఇచ్చినటువంటి హామీ మేరకు కర్నూలు నుంచి డాక్టర్ సింగిరి సంజీవ్ కుమార్ ను, అలాగే అనంతపురం నుంచి తలారి రంగయ్యను అభ్యర్థులుగా ఖరారు చేశారు. అలాగే చిత్తూరు నుంచి నల్లకొండగారి రెడ్డప్పను పార్లమెంటు లోక్సభ స్థానానికి అభ్యర్థిగా జగన్ ఖరారు చేశారు. మొత్తం 9 మందితో తొలి జాబితాను విడుదల చేయడం జరిగింది. మిగిలిన స్థానాలన్నిటి కూడా రేపు ఉదయం జగన్ హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు వెళ్తున్నారు. రేపు 8:30 విడుదల చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా అసెంబ్లీ స్థానాలకు కూడా 175 అసెంబ్లీ స్థానానికి మొత్తం కూడా అభ్యర్థుల ఎంపిక ఖరారు చేసేటువంటి ప్రక్రియ పూర్తి అయిపోయింది. రేపు ఉదయం లోటస్ పాండ్ నుంచి ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్దకు వెళ్లి అక్కడ నివాళులు అర్పించిన అనంతరం ఉదయం 8:30 మొత్తం అందరి అభ్యర్థులతో అన్ని స్థానాలకు గాను పార్లమెంటు అలాగే అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులందరినీ కూడా ఖరారు చేసి మేరకు జాబితా విడుదల చేసేట అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తదుపరి ఇడుపులపాయ దగ్గర మొత్తం అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అక్కడి నుంచే ప్రచారానికి జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు. అక్కడి నుంచి నేరుగా విశాఖపట్నంలోని నర్సీపట్నంలోని ప్రచార సభకు బయలుదేరి వెళ్ళున్నారు. మొత్తం మీద రేపు వచ్చేటువంటి ఈ స్థానాల మీద చాలా మంది పార్టీలో నేతలు గాని సమన్వయకర్తలు ఇప్పుడే ఉన్నటువంటి సమన్వయకర్తలు గాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ధన్యవాదాలు రమణ.